ఎస్టీ హోదా కోసం, ఎస్టీ పునరుద్ధరణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు అనేక సార్లు పాదయాత్రలు అయితే ఏమి, మీటింగుల్లో అయితే ఎక్కడ వాల్మీకులు ఎక్కువ మంది ఉందా ఆ వాల్మీకి ముందర మీటింగులు పెట్టి పాదయాత్రలో కూడా వాల్మీకులు ఎస్టీ చేస్తామని చెప్పి అధికారం ఏదైంది అనధికారం ఏదైంది అన్ని పార్టీలు వాల్మీకుల కోసం చేస్తూనే ఉన్నాయి. గత 20 ఏళ్లుగా విఆర్ఎస్ఎస్ ఉద్యమాలు ఉధృతం చేస్తూ శాంతియుత ఉద్యమాలు ఎన్నో చేపట్టాం. అదేవిధంగా మా హక్కులు సాధించడానికి ఎన్నో విధాలుగా మేము శాంతియుత ఉద్యమాలు చేస్తుంటే ఈ పార్టీలకు అనేక పార్టీలు కూడా మమ్మల్ని వాల్మీకులు చిన్న చూస్తూనే ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో 5 జిల్లాల్లో ఎస్టీలు గాను, 8 జిల్లాలు బీసీలు గాను ఈ రాష్ట్రంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచమంతా ఎస్టీలుగా ఎస్టీలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన ముందు తెలుగుదేశం పార్టీ అయితేమి, కాంగ్రెస్ పార్టీ అయితేమి, మన బీజేపీ పార్టీ అయితేమి, మన వైఎస్ఆర్ పార్టీ అయితేమి వాళ్ళు ఈ పార్టీలన్నీ మమ్మల్ని వాల్మీకులు మోసం చేస్తూనే ఉన్నాయి. రాబోయే ఎలక్షన్ లో మా సత్తా వాల్మీకి సత్తా చూపించడానికి సిద్ధమవుతున్నాం. గ్రామ స్థాయి నుండి క్షేత్ర స్థాయి వరకు ఈ పోరాటం తీసుకుపోయడానికి సిద్ధంగా ఉన్నాం. భారీ జనాలతో మేము ర్యాలీ చేపడుతున్నాం. శాంతియుతంగా మా పోరాటాలు మేము కొనసాగిస్తూనే ఉంటాం. అధికార పార్టీలో ఎప్పుడైనా కానీ చూసి వాల్మీకుల్ని ఎస్టీ జాబితా చేసేదానికి ఎలక్షన్ ముందే మీరు మాకు లేకపోతే కదా మేము ఉద్యమాలు ఉధృతం చేశాం. వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో భారీ ప్రోగ్రాము కల్పించడం జరిగింది. అయితే కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం, వాల్మీకుల యొక్క జాతీయ అభివృద్ధి కోసం, ఎస్టీ జాబితా కోసం ముందు ఉద్దేశంతో రాష్ట్ర అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు కుటుంబ ఆధ్వర్యంలో మన కుటుంబం దగ్గర అయితే ఒకటే కోరుతున్నాం. మేము ఈరోజు కేవలం వాల్మీకి జాతీయ అభివృద్ధి కోసం, ఎస్టీ జాబితా కోసం కాకుండా ఈ యొక్క కార్పొరేట్ కళాశాలలో విద్యాపరంగా చాలా మోసాలు పాల్పడుతున్నారు. పేద బడుగు బలహీన వర్గాలు, పేద విద్యార్థులు కష్టపడి పెడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. దీని మీద కూడా పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్నిక ప్రసక్తే లేదు. మేము రోడ్డు మీద కూడా కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాం. కేవలం ఇదే కాకుండా అన్ని ఈ యొక్క పోలీస్ వ్యవస్థ అయితేనే, రెవెన్యూ వ్యవస్థ అయితేనే ప్రతి వ్యవస్థ మీద మేము పోరాటాలకు సిద్ధపడుతున్నాం. ఎన్నిక ప్రసక్తే లేదు. ఎక్కడన్నా జరిగినా రోడ్డు మీద కూర్చోడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈరోజు